నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు పి తులసీనాథం నాయుడు పేర్కొన్నారు. ఆదివారం తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కళామందిరం 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరారు. అభివృద్ధి చెందిన దేశాలన్నిటిలో మాతృభాష మాధ్యమంలోనే విద్యాబోధన జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవి మోహన్చంద్ గారు అనేక మంది రావటం, సందర్శించడం, చర్చించడం ఇవన్నీ కూడా మంచి జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతులుగా మిగిలాయి. మరి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడంలోని మొన్న ఒక టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇవన్నీ మీరు ఏం ఆశించి చేస్తున్నారు అంటే, ఎవరైనా ఏదైనా చేస్తే ఏదో ఒకటి ఆశించాలి కదా, మీరు ఏం ఆశించి చేస్తున్నారు అని వాళ్ళు అడిగినప్పుడు నేను కూడా నిస్వార్థంగా చేయలేదు, నేను కూడా ఏదో స్వార్థంతోనే చేస్తున్నాను. నా స్వార్థం ఏమంటే ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వాళ్ళందరికీ తెలుగు రావాలనేటటువంటి ఒక ఏకైక స్వార్థంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా ఈ తెలుగు పద్యాలు కావచ్చు, తెలుగు కథలు కావచ్చు, తెలుగు సామెతలు, తెలుగు సూక్తులు, తెలుగు జాతీయాలు ఇవన్నీ కూడా ఎంతో కొంత తెలుగు వారిగా పుట్టిన వాళ్ళకి రావాలి, అలా వచ్చేటట్టుగా చేయాలి అనేటటువంటి సంకల్పంతో చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ఈ స్ఫూర్తితో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ చెప్పిన కార్యక్రమాలు కాకుండా దాదాపు ఒక 10-15 పుస్తకాలని కొరియర్ ద్వారా పంపడం జరిగింది వివిధ జిల్లాలకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా. తెలంగాణలో కూడా దాదాపు చాలా పాఠశాలకు మన పుస్తకాలు వెళ్ళి ఈ రోజు కూడా ఈ కార్యక్రమానికి వ్యాసరచన పోటీ పెడితే మనకు హైదరాబాద్ నుంచి కూడా దాదాపు 70 మంది పిల్లలు వ్యాసాలు రాసి పంపించారు హైదరాబాద్ నుంచి. అంటే చూడండి మిగతా ఏ ప్రాంతాల నుంచి ఎలా వచ్చాయనేటటువంటి ఇవన్నీ కూడా. అంటే ఈ పోటీలు అనేటటువంటి దీంతో ఎంతో కొంతమంది రాయటం జరుగుతుంది. వాళ్ళు ఎలా రాస్తున్నారు, ఏం రాస్తున్నారు చూసి రాయొచ్చు కదా, గూగుల్లో సెర్చ్ చేసి రాయొచ్చు కదా, ఈ అనేక సందేహాలు. అయితే మనం అనుకున్నది ఏంటంటే ఎలా అన్నా రాయండి, గూగుల్లో సెర్చ్ చేసి కూడా రాయండి. గూగుల్లో సెర్చ్ చేసినా వాళ్ళు చదువుతాడు కదా, ఏముందండి దాన్ని రాస్తాడు కదా. అంటే 2 పేజీలు తెలుగు రాస్తున్నారు, 2 పేజీలు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేస్తే ఆ గూగుల్లో కూడా తెలుగు భాష బతికినట్టే కదా. కాబట్టి అలా అయినా సెర్చ్ చేయని, ఏదో పరికరాన్ని సెర్చ్ చేయకుండా సెర్చ్ చేయని అని చెప్పి ఇప్పుడు మనకు దాదాపు 350 పైగా వచ్చాయి వ్యాసాలు. ఈ 350 వ్యాసాలు 2 రోజులు రాత్రి 11-12 వరకు చదివాను. చాలా మంది దాదాపు 80% మంది పైగా గూగుల్లో సెర్చ్ చేసే రాస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రాసిన రాత మనకు అర్థమైపోతుంది. అయినా బాగా రాశారు. చాలా మంది పిల్లలు అక్షర దోషాలు కూడా లేకుండా రాయడం జరిగింది. ఒక అమ్మాయి నాకు ఇష్టమైన పుస్తకం ఖురాన్ అని రాసింది. సరే ఆ ఖురాన్ గురించి ఏం రాయిందని సంపూర్ణంగా చదివితే ఖురాన్ గురించినటువంటి సమగ్ర సమాచారం రాశారు. అందులో ఏముంది, ఎట్లా, ఏకేశ్వర ఉపాసన ఇవన్నీ కూడా వాళ్ళు దాన్ని రాశారు. వాళ్ళు ఖురాన్ చదవలా, అమ్మాయి ఖురాన్ చదవలా, కానీ ఖురాన్ గురించినటువంటి సమాచారాన్ని సేకరించింది, రాసింది. దాన్ని చదివినప్పుడు మనకు కూడా కొంత ఇది. చాలా మంది పిల్లలు నాకు భగవద్గీత పుస్తకం అంటే ఇష్టమని రాశారు, లేకపోతే రామాయణం అంటే ఇష్టమని రాశారు, చాలా మంది భారతం అంటే ఇష్టమని రాశారు. ఒకరిద్దరు పిల్లలు నాకు తులసినాథ నీతి పద్యాల పుస్తకం అంటే ఇష్టమని కూడా రాశారు. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నా జేబులో పెట్టుకొని నేను నేర్చుకున్నానని కూడా రాశారు. అయితే ఏమంటే ఇలా రాసిన వాళ్ళు సొంతంగా రాశారు. ఇట్లా ఈ 350 మంది పైగా రాసిన వాటిలో 40-50 మంది సొంతంగా రాస్తున్నారు. అది మనం గుర్తించాల్సినటువంటి విషయం. సొంతంగా అంటే ఇది గూగుల్లో ఉండే మ్యాటర్ కాదు. ఒకవేళ గూగుల్లో మ్యాటర్ తీసుకున్నా దాన్ని మీరు మళ్ళా మార్చి దాన్ని సొంత మాటల్లో రాయటం అనేటటువంటి జరిగింది. మరి అటువంటి వాళ్ళకి మనం ఎక్కువ మందికి బహుమతులు
మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ 350 మందిలో చాలా కష్టపడి వాళ్ళంతా కొంచెం బాగా అలాగే 28 విద్యార్థుల తెలుగు భాషా దినోత్సవం నిర్వహణ జరిగింది. అందుకు పైగా పద్యాలు చెప్పిన వారు మంది పిల్లలకు బహుమతి ప్రదానం చేశారు. 15 మందికి భాషా పురస్కారాలు, 250 మందికి పైగా హాజరయ్యారు. ఆగస్టు 29వ తారీఖున వివిధ పాఠశాలల్లో తెలుగు భాషా దినోత్సవానికి హాజరపడము 2000 నీతి పద్యాల పుస్తకాలు మరియు పెద్ద బాల శిక్షణ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం హర్షం ప్రకటిస్తూ 16 మంది ఇక్కడ సంతోషంగా పోటీలు 100కు పైగా పద్యాలు చెప్పిన 60 మంది విద్యార్థులకి బహుమతి ప్రదానం, 100 మందికి పైగా హాజరు. జనవరి 22 శ్రీమతి పైనేని మునిమ్మ మరియు శ్రీ పైనేని పుచ్చయ్య నాయుడు స్మారక పురస్కారాల ప్రకటన. జనవరి 25 శ్రీమతి పైనేని మునిమ్మ మరియు శ్రీ పైనేని పుచ్చయ్య నాయుడు స్మారక పురస్కారాల అందజేత మరియు హాజరైన 150 మందికి జ్ఞాపికల బహుకరణ, 250 మందికి పైగా హాజరు. జనవరి 25 అమ్మ కోసము కొన్ని మంచి కథలు పుస్తక ఆవిష్కరణ. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు కూడా నేనే మాట్లాడాను. ఫిబ్రవరి 1వ తారీఖున అమ్మ కోసం కొన్ని మంచి కథలు పుస్తక సమీక్ష, 48 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 7వ తారీఖున జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరణ పత్రం అందుకోవడం జరిగింది. అది తులసినాథన్ నాయుడు గారు అందుకున్నారు. ఆ టైం నన్ను పిలవలేదు, మర్చిపోయారు, లేదా నేను వెళ్ళడం మర్చిపోయాను. అది రెండింటిలో ఏం జరిగిందో గుర్తు రావట్లేదు. సార్ ఏం చేశాను సార్? 21వ తారీఖున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం భువన విజయం నాటకం ప్రదర్శన. 100 మంది విద్యార్థులకు డిఈఓ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అది ఇక్కడే జరిగింది. డిఓ గారు చాలా సంతోషించారు. ఆయన సంతోషాన్ని అంతా మేము ఫోటోలు తీసుకుని దాచుకున్నాం. మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరిగింది. 20 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు జరిగాయి. నేను ఇక్కడ చూసినటువంటి అన్ని సత్కారాల్లోకి చాలా విశిష్టమైనటువంటి గుర్తించదగినటువంటి సత్కారాలు. మార్చి 11వ తారీఖున మండల స్థాయి ఉగాది పోటీలు జరిగాయి. 200 మందికి పైగా హాజరయ్యారు. మార్చి 19వ తారీఖున ఉగాది సందర్భంగా తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కార్యదర్శి శ్రీమతి పుష్పకు జిల్లా కలెక్టర్ గారి చేత ఉగాది పురస్కారం అందజేత. గంగవరం మండలం, చిత్తూరు జిల్లా. నేను గత 10 సంవత్సరాలుగా ఈ వంట చేస్తున్నాను. నేను మదర్ తెరిసాలో 10 సంవత్సరాలు, నెల్లూరులో 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేనే సొంతంగా క్యాటరింగ్ పెట్టుకొని భోజనాలు చేసి రుచికరమైన భోజనము
సరసమైన ధరలకి చేసి ఇస్తున్నాము. నాకు సార్ వాళ్ళ పబ్లిసిటీ వల్ల నాకు ఇప్పుడు అన్ని రకాల వారు కోరుకున్న విధంగా ఏ భోజనం కావాలంటే ఆ భోజనము సరసమైన ధరలకి చేసేవడానికి మా దుర్గా క్యాటరింగ్ ఉంది. పలమనేరు పట్టణం ధరలతో పోల్చుకుంటే మేము తక్కువ ధరలకే చేసి భోజనం అందిస్తున్నాము. దయచేసి ఎవరైనా ఆర్డర్ కావాల్సిన వాళ్ళు చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దుర్గా క్యాటరింగ్. మీరు ఎంతమందికి చేస్తారు? మేము 100 మంది నుంచి 1000 మంది వరకు కూడా చేయిస్తాం. వెజిటేరియన్, వెజిటేరియన్, నాన్ వెజ్ రెండు చేస్తాము. సప్లైస్ మావే ఉన్నాయి. మేము మనుషులు పెట్టుకొని ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ 40 కిలోమీటర్ల వరకు క్యాటరింగ్ చేసేవగలము. మళ్ళీ బయట క్యాటరింగ్ అయితే ఎక్కడికైనా పోయి చేసేదానికి మేము రెడీగా ఉన్నాము. బయట కూడా వెళ్ళి మీరు చేస్తారు. సరసమైన ధరలకు నాణ్యమైన భోజనము చేసి ఇవ్వగలము. ఇప్పుడు చేస్తున్నది ఎక్కడ తీసుకెళ్తున్నారు? సాయినగర్ గార్డెన్లో తులసీనాథం సారు 4వ వార్షికోత్సవం సందర్భంగా 100 మందికి భోజనాలు చేసామని ఆర్డర్ ఇచ్చినాడు. పలావు, కుర్మా, పెరుగు పచ్చడి, వైట్ రైస్, సాంబారు, రసము, ఒక తాలింపు, అప్పలము, వడ, పాయసము, ప్లేటు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీతో కలిపి 140 రూపాయలు మేము ఛార్జ్ తీసుకుంటున్నాము. పలమనేరు పట్టణంతో పోలిస్తే మేము తక్కువ రేటుకే సరసమైన ధరలకి బాగా భోజనము ఇస్తున్నాము. ఇంకొక వేరే వాళ్ళకి ఒక 50 మందికి శ్రీమంతానికి భోజనం చేయిస్తున్నాము. అవుట్డోర్ క్యాటరింగ్ ఉంటుంది, ఈరోజు చేస్తున్నాము. అన్న నాన్ వెజ్లో ఎన్ని రకాలు చేస్తారు? ఫిష్, చికెను, మటను, ప్రాన్స్ అన్నీ చేస్తాము. మేము నెల్లూరులో పని నేర్చుకున్నాం కాబట్టి మాకు అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నది. అన్ని రకాల వంటకాలు చేస్తాం. శ్రీవారి సేవకులకు 150 మందికి పట్టు వస్త్రాలు మొన్న సమర్పించడము. అలాగే మా నాన్న చనిపోయిన రోజు జనవరి 2వ తేదీ పేదలకు 100 మందికి వస్త్రాలు, భోజనము ఇస్తాము. మళ్ళీ సచివాలయంకి టేబుల్స్, చైర్స్, కుర్చీలు అవి డొనేట్ చేయడము. మళ్ళీ మామూలుగానే పేద ప్రజలకి ఏదైనా సహాయం చేస్తూ ఉంటాము. ఇంకా ఈ సంవత్సరం నుంచి స్కూల్లో బాగా చదివే వాళ్ళకి క్లాస్లో ఒకరిద్దరికి మా నాన్న చనిపోయిన రోజు వాళ్ళకి బహుమతులు ఇచ్చేదానికి కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. అది కూడా చేసి మా వంతు సహాయంగా మేము చేస్తాము. అన్న మీరు క్యాటరింగ్ కాకుండా ప్రజాసేవ కూడా చేస్తున్నారు. మా వంతు సహాయంగా మేము పేదలకి తోచిన విధంగా వాళ్ళకి ఏ వసతి కావాలో అది సౌకర్యం చేసి మా వంతు సహాయంగా చేయిస్తాము. ఎంతమంది ఉన్నారన్న మీ టీం సభ్యులు? 15 మంది ఉన్నారు.